ఒకరోజు రాల్ఫ్ కింబల్ అనే వ్యక్తికి ఒక పెద్ద రీటైల్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. యాజ్ అ సీనియర్ డేటా ఇంజనీర్గా మేనేజ్మెంట్ అతను ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక డేటా బేస్ని డిజైన్ చేసేమనేసి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా వర్క్ ఓకే. కస్టమర్ డేటా వర్క్ చూస్తే అక్కడ డేటా అంతా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్స్, ఈమెయిల్ అడ్రసెస్, ఇలాంటివన్నీ. అప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇలా కస్టమర్ డేటా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంటే మన హిస్టరీని ఎలా ట్రాక్ చేస్తాం? ఆ ప్రాసెస్లో కనుక్కుందే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. ఇవి యాక్చువల్గా 6 టైప్స్, బట్ మనం 4 టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్సీడీ టైప్ 1. ఇక్కడ ఎలాంటి హిస్టరీ క్యాప్చర్ చేయం, మనం ఓన్లీ కరెంట్ యాక్టివ్ రికార్డ్ని క్యాప్చర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఐడి ఉన్నాడు 101. పర్టికులర్ ఎంప్లాయీ కరెంట్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. జాబ్ స్విచ్చింగ్ ప్రాసెస్లో ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. అప్పుడు మన డేటాబేస్లో ఏం అప్డేట్ చేసుకుంటామంటే, ఈ పర్టికులర్ 101 కస్టమర్ అన్నాడు హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. మనకు పంపించే రికార్డ్ ఓన్లీ ముంబై రికార్డ్. నెక్స్ట్ ఎస్సీడీ టైప్ 2. ఇక్కడ వీడి జీవితం మొత్తం మనం క్యాప్చర్ చేస్తాం అన్నమాట. కంప్లీట్ ఎంటైర్ హిస్టరీని ప్రిసర్వ్ చేసి పెట్టుకుంటాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఎంప్లాయీ 101 హైదరాబాద్లో పనిచేస్తాడు. జాబ్ షిఫ్టింగ్ ప్రాసెస్లో ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. ముంబై నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడ చూసుకుంటే ఒక యాక్టివ్ రికార్డ్, చెన్నై అనేది యాక్టివ్ రికార్డ్, మిగతా 2 అనేవి మీకు హిస్టరీ రికార్డ్స్ అయిపోయాయి. ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తామంటే, యాక్టివ్ రికార్డ్కి స్టార్ట్ డేట్ ఉంటుంది, కానీ ఎండ్ డేట్ నల్గా ఉంటుంది. అది 2 ఓల్డ్ రికార్డ్స్ లేదా హిస్టరీ రికార్డ్స్ని చూసుకుంటే వాటికి స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ 2 అప్డేట్ అయిపోయి ఉంటాయి. ఇది ఎస్సీడీ టైప్ 2.